హలో గాయస్, ఈ వీడియోలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ 30,000 నుంచి 50,000 రూపీస్ ఏ విధంగా సంపాదించాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మంత్ ఎర్నింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ కస్టమర్స్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే నాకు పర్ మంత్ ఎర్నింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా, 69,700 రూపీస్. ఇది ఏ విధంగా సంపాదించాను ఇంత అమౌంట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ యాప్ ద్వారా మనము ఏ విధంగా సంపాదించాలనేది చూస్తాను. ఫస్ట్ ఈ యాప్లో ఏ విధంగా సంపాదించాలనేది చెప్తాను. నేను ఈ యాప్లో ఏ విధంగా సంపాదించాలంటే, ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఈ యాప్కి సంబంధించిన లింక్లు అనేది షేర్ చేశాను. వాళ్ళు ఒక 100 నుంచి 500 మెంబర్స్ ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకున్నారు అన్నట్టు. డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కొంతమంది క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకున్నారు, కొంతమంది ఆన్లైన్లో బ్యాంకుకి సంబంధించిన అకౌంట్స్ ఓపెనింగ్ చేసుకున్నారు, కొంతమంది సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నారు, కొంతమంది లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విధంగా మనకి డబ్బులు ఎక్కువ అయితే రావడం అయితే జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ మనకి క్యాష్ అవుట్ ఇచ్చేది ఏంటంటే, మనము క్రెడిట్ కార్డ్స్ సేల్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు అనేవి ఇస్తాయి. దీంట్లో మనం చేయాల్సిన వర్క్ ఏముంటుందంటే, ఓన్లీ మనము దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్ షేర్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మనము ఈ చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే క్రెడిట్ కార్డ్ కానీ, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ, లేకపోతే లోన్ యాప్స్ కానీ, అదేవిధంగా మనకి క్రెడిట్ లిమిట్ చెక్ చేసుకుంటారు కదా, సిబిల్ స్కోర్ కానీ, వాళ్ళకి ఏ విధమైన అవసరం ఉంటుందో వాటికి మనము షేర్ చేస్తే మనకి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇదే విధంగా నేను ఆన్లైన్లో ఒక 2-3 పోస్టులు పెట్టాను. దాన్ని ఎక్కువ మంది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారు, అకౌంట్స్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకున్నారు అన్నట్టు. దాని ద్వారా నేను డబ్బులు సంపాదించుకున్నాను. మీరు చేయాల్సిన వర్క్ ఇదే ఉంటుంది. ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ కండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయిన తర్వాత మీ అకౌంట్ని అయితే వెరిఫై చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకోండి. అయితే మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఏ కేటగిరీని చూజ్ చేసుకుంటారో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే నేను ఇక్కడ నాకు క్రెడిట్ కార్డ్కి సంబంధించినవి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మన వాట్సాప్లో షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్లో కాకుండా మనం సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే షేర్ అదర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ వస్తుంది కదా, దీన్ని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో క్రియేట్ చేసి దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే దీని లింక్ బయోలో ఉందని ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. దాని నుంచి 1000 మెంబర్స్ వరకు లింక్ క్లిక్ చేసుకున్నారు. దాంట్లో 300 మెంబర్స్ వరకు రిజిస్టర్ అయినారు. వాళ్ళ నుంచి నాకే 40,000 వరకు వచ్చినాయి. మిగతాది నేను ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించింది షేర్ చాట్లో అప్లోడ్ చేశాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు సంబంధించిన వాట్సాప్ లింక్ అనేది దాంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు నాకు కామెంట్స్ పెట్టారు వాట్సాప్లో. కామెంట్స్ వాళ్ళకి నేను ఈ లింక్ అయితే షేర్ చేసిన. దాని నుంచి ఒక 20 నుంచి 50 మెంబర్స్ వరకు దాంట్లో రిజిస్టర్ అయ్యి అకౌంట్ అయితే ఓపెన్ చేశారు. ఒక్కరి నుంచి నాకు 200 నుంచి 300 లోపు వచ్చినాయి. వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నారు, కొంతమంది సేవింగ్ అకౌంట్, కొంతమంది అలాగే కరెంట్ అకౌంట్ తీసుకున్నారు. వాళ్ళు ఏ అకౌంట్ తీసుకున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎర్నింగ్ అనేది. ఈ విధంగా మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మన ఫ్రెండ్స్లో కొంతమంది లోన్ తీసుకోవాలనుకుంటారు. అదేవిధంగా కొంతమంది ఈ యూపీఐ యాప్స్ కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ యూపీఐకి సంబంధించింది ఎవరైతే మనకి కొత్తగా ఏటీఎం వచ్చిన వాళ్ళు, ఈ యూపీఐ యాప్స్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి మనము ఈ యాప్స్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి రిఫరల్ చేయాలన్నట్టు. ఈ విధంగా ఈ యాప్లో మనము డబ్బులు అయితే సంపాదించుకోవడానికి ఉంటుంది. పర్ మంత్ మీరు ఎంత సంపాదించినా దాన్ని మనము ఇన్స్టాంట్గానైతే తీసుకోవడానికి ఉండదు. ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు అన్నట్టు. దీనికి మనము మన పాన్ కార్డ్తోనే మన కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మన టైంని యూజ్ చేసుకొని మన మొబైల్తోని ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ, షేర్ చాట్ కానీ ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకవేళ షేర్ చాట్లో లింకులు షేర్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా మీకు సెకండ్ నెంబర్ ఉంటుంది కదా, దానిపైన వాట్సాప్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక ఆ నంబర్ని మీరు షేర్ చాట్లో ఏదైతే వీడియో క్రియేట్ చేసి పెడతారో ఆ స్క్రీన్ పైన మీరు మీ నంబర్ని, వాట్సాప్ నంబర్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు హాయ్ అని మెసేజ్ పెడతారు కదా, మీకు సంబంధించిన మీరు ఏదైతే లింకులు మీరు షేర్ చేయాలనుకుంటున్నా ఆ లింకుని మీరు షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ రెవెన్యూని మీరు ఎవ్రీ ఫ్రైడే నుంచి సాటర్డే వరకు మీకు ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అలా కాదనుకుంటే
మీకు ఒకవేళ బల్క్ అమౌంట్ కావాలనుకుంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత పర్ మంత్ పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది, అక్కడ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వీక్లీ పేమెంట్ అని ఉంటుంది. దీంట్లో మినిమం విత్డ్రా వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. దానికి ఎక్కువ మీరు 20 నుంచి 30,000 కంటే ఎక్కువ డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీ పాన్ కార్డ్తో కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు డబ్బులు అయితే సంపాదించుకోవాలనుకుంటే ఈ యాప్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఎర్నింగ్ యాప్కి సంబంధించిన వీడియోస్ గురించి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.